పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేను కాంట్రాస్ట్ కలర్ అయితే తీసుకున్నానండి. అలాగే ఒక సైడ్ క్లోజ్ చేసి స్టిచ్ చేసేసాను. తర్వాత బ్లౌజ్ కింద వీపుకి వేస్తున్నానండి. ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ పైన స్టిచ్ చేసి దారాన్ని మధ్యలో పెట్టి ఈ విధంగా తిప్పేసేసాను. ఈ విధంగా తిప్పిన తర్వాత ఆ స్టిచ్చింగ్ కూడా మనకి ఎగ్జాక్ట్ గ్రీన్ కలర్ ఉంది కదా అండి బ్లౌజ్ పీస్, దానిపైన స్టిచ్ పడేటట్లు చూసుకోండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. అలాగే నెక్ కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా క్రాస్ పీస్‌ని అయితే ఒకవైపు క్లోజ్ చేసి స్టిచ్ చేసేసాను. తర్వాత ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ పైన నెక్ మొత్తం స్టిచ్ చేసేసాను. తర్వాత ఖర్చులనేటి పెట్టి దారాన్ని మధ్యలో పెట్టి చూడండి ఈ విధంగా ఎడ్జెస్ కూడా మనకి క్లోజ్ అవ్వాలండి. ఈ విధంగా క్లోజ్ చేసి దానిపైనే స్టిచ్ అనేది వేసేసేయండి. దానిపైన స్టిచ్ అనేది పడితే చాలా నీట్‌గా వస్తుందండి పైపింగ్ అనేది. చూడండి ఈ విధంగా నేనైతే పైపింగ్‌ను రెడీ చేసేసాను. అది కూడా కాంట్రాస్ట్ కలర్ అయితే వేశానండి. ఈ విధంగా రెడ్ కలర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.